అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం సమీపంలో ప్రమాదవశాత్తు ఏలేరు కాలువలో పడి వివాహిత కోటిపల్లి పాపరత్నం మృతి చెందింది. పెందుర్తి నుంచి తన భర్త నాగేశ్వరరావుతో కలిసి నర్సీపట్నం వ్యక్తిగత పనులపై వచ్చిన వారి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘటన. రోడ్డుపై పాము కనిపించడంతో పక్కకు వెళ్లే క్రమంలో మోటార్ సైకిల్తో పాటు ఏలేరు కాలువలోకి పడిపోయిన దంపతులు. ఈత రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ నాగేశ్వరరావు మృతి చెందిన భార్య స్థానికుల సహకారంతో మృతదేహం వెలికితీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. నిన్న సుమారు రాత్రి 8 గంటల సమయంలో 8వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో పెందుర్తికి చెందిన కోటిపల్లి నాగేశ్వరరావు ఆమె భార్య కోటిపల్లి పాపరత్నం ఇద్దరు కూడా నర్సీపట్నం సొంత పని మీద వచ్చి తిరుగు ప్రయాణంలో మాకవరపాలెం మండలం కొండలగ్రహారం ఏలేరు కాలువ బ్రిడ్జ్ దగ్గర చేరుకునేసరికి వాళ్ళకి రోడ్డుకి అడ్డంగా ఒక పాము వచ్చింది. ఆ పాముని తప్పించబోయే క్రమంలో ఈయన రోడ్డుకి ఎడం వైపున తన బండిని నడిపించడం జరిగింది. ఆ నడిపించే క్రమంలో ఆ ఏలేరు కాలువ గట్టు నుంచి ఆ కాలువలోకి ప్రమాదవశాత్తు ఇద్దరు భార్యాభర్తలు బండితో పాటు పడిపోయారు. ఆ సమయంలో ఈయనకి ఈత రావడం వల్ల ఈయన ఈత కొట్టుకుని ఒడ్డుకి చేరుకున్నాడు. ఆ భార్యకి ఈత రాదు, ఆవిడ మునిగిపోయి చనిపోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ఇద్దరు స్థానికుల సహాయంతో వెతికి ఈ భర్త కూడా ముగ్గురు కలిసి ఆ బాడీని ఒడ్డుకు చేర్చడం జరిగింది. అప్పటికే ఆమె మృతి చెందింది. దీని మీద రిపోర్ట్ తీసుకున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ దర్యాప్తు జరిపి కేసుని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. లేదు, ఆ కేసు మృతి మీద ఎటువంటి అనుమానాలు లేవండి. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి చనిపోవడం జరిగింది. అవి ఏమి అలాంటివి ఏమీ మా దృష్టికి రాలేదు. ప్రస్తుతానికి ఈ కేసు విషయంలో అయితే ఎటువంటి అనుమానాలు లేవండి. లేదు, అటువంటి అనుమానాలు ఏమి లేవు. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగింది ఇన్సిడెంట్ మాత్రం. అంటే వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, ఇన్సిడెంట్కి వాళ్ళ దీనికి ఏం సంబంధం లేదు. వాళ్ళ మధ్య ఏమున్నా సరే ప్రస్తుతానికి ప్రమాదవశాత్తు